ఫాస్టింగ్లో షుగర్స్ అనేవి ఏడిఏ గైడ్లైన్స్ ప్రకారం ఇట్ షుడ్ బి లెస్ దాన్ 110 అండి. ఏడిఏ అంటే అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్. మన ఇండియాలో కూడా హైయెస్ట్ మనం డిపెండ్ అయ్యే మెజర్మెంట్స్ అవి. సో ఇట్ ఈస్ 110 మ్యాక్సిమం. తిన్న తర్వాత ఇట్ ఈస్ లెస్ దాన్ 140 అండి. లెస్ దాన్ 140 mg/dl ఉండాలి. సో నార్మల్గా హెచ్బిఏవన్సీ వాల్యూ ఈజ్ 6 కంటే తక్కువ ఉండాలి. మనకి 5.5 నుంచి మనకి 6.5 వరకు ప్రీ డయాబెటిక్ రేంజ్ అంటాము. అబౌవ్ 6.5 ఈజ్ డయాబెటిక్ వాళ్ళల్లో కూడా కంట్రోల్ అంటే ఇప్పుడు లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి 6.5 ఈజ్ నార్మల్ వాల్యూ. అంతకంటే ఎక్కువ ఉంది అంటే డోసేజ్ ఆల్టరేషన్స్ చేసుకుంటూ ఉంటాము. 9 అంటే మాత్రం దే ఆర్ డెఫినెట్లీ అంటే వాళ్ళకి డోస్ ఇంక్రీజ్ చేయడమా ఇన్సులిన్ యాడ్ చేయడమా అనేది చెక్ చేసుకోవాలి. కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ అంటే చిన్న డివైస్ ఉంటుందండి. దాన్ని మనం చేతి మీద కానీ అలాగా ప్లేస్ చేస్తాము. త్రూ అవుట్ ద డే మనకి గ్లూకోజ్ మానిటరింగ్ అంటే తిన్న తర్వాత షుగర్ స్పైక్ ఎంతవరకు వెళ్తుందో దానిలో తెలుస్తుంది. సో ఇది యూజువల్గా ఎవరికి అడ్వైజ్ చేస్తామంటే ఫాస్టింగ్ పోస్ట్ ప్రాండియల్ నార్మలే ఉంటాయి, హెచ్బిఎవన్సీ మాత్రం ఎప్పుడు కంట్రోల్లో ఉండట్లేదు ఏంటి అనేది చెక్ చేసుకోవడానికి మేజర్గా యూజ్ చేస్తాము. సో డేలో ఏ టైంలో స్పైక్ అవుతుంది అంటే ఏ మీల్ తిన్న తర్వాత స్పైక్ అవుతుంది అనేది దానిలో తెలుస్తుంది. అండ్ ఈ మధ్య ఫిట్నెస్ కోసం కూడా కొంతమంది దే ఆర్ పుట్టింగ్ ఇట్ ఏ మీల్ తింటే వాళ్ళకి స్పైక్ ఎక్కువ అవుతుంది. షుగర్ ఉన్న వాళ్ళు అంటే లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు మాత్రం ఎవ్రీ 2 years అయినా సరే ఫండస్ ఎగ్జామినేషన్ కానీ అది చేయించుకోవాలి. కిడ్నీ టెస్ట్ అనేది ఎవ్రీ 1 year కానీ 6 months కానీ డిపెండింగ్ ఆన్ ద వాల్యూ. అంటే కొంతమందికి ఇప్పుడు క్రియాటినిన్ అనేది లెస్ దాన్ 1 ఉంటుంది, వాళ్ళు 2 yearsకి ఒకసారి చేయించుకున్నా బాగానే ఉంటుంది. బట్ కొంతమందికి 1.2 1.3 ఉంటుంది. వాళ్ళకి ఎలా పెరుగుతుంది ఎలా మానిటర్ చేసుకోవడానికి డయాబెటీస్ ఆల్రెడీ ఉంది, బీపీ ఆల్రెడీ ఉంది, ఇలాంటి వాళ్ళల్లో కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం అట్లీస్ట్ 6 months to 1 yearలో ఒకసారైనా ఫాలోఅప్ చేయించుకుంటే బెటర్. మూవీ థియేటర్కి వెళ్తే 400 పెట్టి టికెట్ కొని వెళ్తున్నాము. బట్ డాక్టర్కి ఒక 400 ఓపీ పే చేయాలి అంటే మనం చాలా ఆలోచించి అమ్మో ఫాలోఅప్కి వెళ్తే ఓపీ ఫీ పే చేయాలని చెప్పి చాలామంది రారు. సో అట్లీస్ట్ 3 monthsకి ఒకసారి ఫాస్టింగ్ పోస్ట్ ప్రాండియల్ చేయించుకొని డాక్టర్ని విజిట్ చేయడం ఈజ్ ఇంపార్టెంట్ అండి. అన్కంట్రోల్డ్ ఉన్న వాళ్ళకి మనకి అట్లీస్ట్ 1 monthకి ఒకసారి కూడా రావచ్చు అంటిల్ అన్లెస్ దే అంటే ఆ కంట్రోల్డ్ వాల్యూ వచ్చే వరకు. అట్లీస్ట్ 6 monthsకి ఒకసారి మినిమం దూరం ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా 6 monthsకి ఒకసారి వచ్చి చెక్ చేయించుకొని డాక్టర్ని కన్సల్ట్ అవ్వటం సజెస్ట్ చేస్తాం.